నమస్కారం. ఈరోజు మనం కొంచెం సున్నితమైన కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రేమ విఫలం అంటే లవ్ ఫెయిలియర్ లేదా బ్రేకప్. ఆ తర్వాత వచ్చే ఆ భావోద్వేగాలు, ఆ సవాళ్లు అవి చాలా సంక్లిష్టమైనవి కదా. మన దగ్గరున్న కొన్ని సోర్సెస్, కొన్ని ఆచరణాత్మక సలహాలు, కొన్ని ఫిలసాఫికల్ ఆలోచనలు, కొన్ని అనుభవాలు, వీటి ఆధారంగా ఈ కష్టమైన దశను ఎలా దాటొచ్చో చూద్దాం. అంటే ఒక నిర్మాణాత్మక మార్గాన్ని కనుక్కోవడమే మన లక్ష్యం. అవును, మీరు చెప్పింది నిజం. మొదట్లో ఆ నొప్పి, ఆ గందరగోళం చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే చాలామంది చెప్పే మొదటి విషయం ఏంటంటే, ఈ విడిపోవడం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే మొత్తం జీవితం కాదు. ఉదాహరణకి ఐ జూడ్ వీడియోలో అంటారు గదా, దీన్ని మనల్ని డిఫైన్ చేసే అంశంగా చూడకూడదని. ఇక్కడే గౌర్గోపాల్ దాస్ గారు చెప్పిన పాయింట్ వస్తుంది. ఆ, కోలుకోవడానికి మొదటి అడుగు యాక్సెప్టెన్స్, అంగీకరించడం. ఆ పరిస్థితిని కాదనకుండా సరే ఇది జరిగింది అని గుర్తించడం. అదే కీలకం. అంగీకారం వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో చాలా కష్టం కదా. ముఖ్యంగా సద్గురు చెప్పినట్లు ఆ ప్రేమలో పడటంలో కొన్ని బయలాజికల్, హార్మోనల్ ప్రభావాలుంటాయి. తెలివితేటలను హార్మోన్లు హైజాక్ చేయటం అంటారు కదా ఆయన. మరి అలాంటి బలమైన ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఈ అంగీకారమనేది ఇంకా కష్టమేమో. మరి ఈ టైంలో ఫీలింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? గౌర్ గోపాల్ దాస్ గారు చెప్పినట్టు నమ్మకమైన వాళ్లతో షేర్ చేసుకోవటం హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా. ఆ భావోద్వేగాలను లోపల అదిమిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. గౌర్ గోపాల్ దాస్ గారు చెప్పేది కూడా అదే. వాటిని ఆరోగ్యంగా బయటపెట్టాలి. నమ్మకమైన ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో మాట్లాడితే ఆ భారం తగ్గుతుంది. అయితే ఇక్కడ ఐజూడ్ చెప్పిన ఇంకో సలహా కూడా ఉంది. అది కూడా ముఖ్యమే. అంటే మనకు బాధ కలిగించే పనులు, ఉదాహరణకి వాళ్ల సోషల్ మీడియా పదే పదే చూడటం లాంటివి, వాటికి దూరంగా ఉండాలి. అంటే ఒకవైపు సపోర్ట్ తీసుకోవాలి, కానీ మనల్ని మనం ఇంకా గాయపరుచుకునే పనులు మానేయాలి అన్నమాట. ఓకే, అంటే బ్యాలెన్స్ ముఖ్యం. ఒకవైపు ఇమోషన్స్ని ప్రాసెస్ చేయాలి, మరోవైపు ఆ బాధని పెంచే ట్రిగర్స్కి దూరంగా ఉండాలి. ఈ క్రమంలో మీరన్నట్టు ఐజూడ్లో చెప్పిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది. కానీ పూర్తిగా వాళ్లపైనే ఆధారపడిపోవడం కూడా మంచిది కాదేమో. అంటే సెల్ఫ్ రిలయన్స్, మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ గురించేమైనా ఉందా సోర్సెస్లో? ఉంది. సపోర్ట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో మన కాళ్ల మీద మనం నిలబట్టం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే చివరికి మన ప్రయాణం మనమే చేయాలి కదా. ఇక్కడే లైఫ్ ఓరమాలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం, అంటే ఫలితాల పట్ల వైరాగ్యం అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుందనిపిస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు. ఆ ఫలితం అంటే ఈ బ్రేకప్ మన ఆనందాన్ని పూర్తిగా డిసైడ్ చేయకుండా చూసుకోవడం. సంబంధం ముగిసినా మన విలువ తగ్గదు అని గుర్తించడం. ఎంవిఎన్ కాశ్యప్ గారు చెప్పినట్టు ఇది పర్సనల్ ఫెయిల్యూర్ కాదు, జస్ట్ ఒక అనుభవం. ఆ దృక్పథం మార్చుకోవడం అది చాలా కీలకమనిపిస్తోంది. అంటే దీన్నొక వ్యక్తిగత వైఫల్యంగా చూడకుండా ఉండటం, మన సెల్ఫ్ ఎస్టీమ్ని కాపాడుకోవడం. ఇక్కడే పృథ్వీపోజ్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నుంది. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో పోలిస్తే పార్ట్నర్ కోసం ఇంత తీవ్రంగా ఎందుకు బాధపడతామని? ఇది బహుశా మనం ఆ రిలేషన్షిప్కిచ్చే ఇంపార్టెన్స్, దానిమీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ గురించి ఆలోచింపజేస్తుందేమో. సద్గురు చెప్పినట్టు ఇలాంటివి వరుసగా జరిగితే మానసికంగా దెబ్బతీస్తాయి కూడా. నిజమే. సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం, అదే ఇక్కడ మెయిన్ పాయింట్. మన విలువ బయటి విషయాలపై ఆధారపడకూడదు. ఎంవిఎన్ కాశ్యప్ గారు చెప్పినట్టు మన సెల్ఫ్ వర్త్ని కాపాడుకోవాలి. ఇంకా పృథ్వీ పాట్స్లో సూచించినట్టు ఆ బాధని, ఆ ఎనర్జీని ప్రొడక్టివిటీ వైపు మళ్లించడం, అది చాలా పవర్ఫుల్. అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని ఒక ఫ్యూయల్గా వాడుకోవడం అన్నమాట. లైఫోరామాలో చెప్పినట్టు ఇన్నర్ పీస్, అంతర్గత శాంతి మీద ఫోకస్ చేయడం కూడా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కొంచెం మెంటల్ ఫిలసాఫికల్ అప్రోచెస్లా ఉన్నాయి. మరి ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఐజూడ్ లాంటి చోట్ల కొన్ని కనిపించాయి కదా. ఉన్నాయి. ఐజూడ్లో చాలా ప్రాక్టికల్ సలహాలిచ్చారు. కొత్త హాబీలు ట్రై చేయడం, మనకు నచ్చే పనుల్లో ఎంగేజ్ అవ్వడం, ఫిట్నెస్, ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టడం. ఇది ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఎనర్జీ ఇస్తుంది అని ఎంవిఎన్ కాశ్యప్ గారు కూడా అన్నారు. ఇంకోటి, ఎంవిఎన్ కాశ్యప్ గారు చెప్పినట్టు పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు కదా, డిప్రెషన్లో ఉన్న ఒక పేషెంట్ ఎలా ఆ బాధని అధిగమించి ఒక ఫీల్డ్లో ఫేమస్ అయ్యారో. అంటే మన ఎనర్జీని ఒక కన్స్ట్రక్టివ్ గోల్ వైపు డైరెక్ట్ చేయడం. ఓ, అర్థమైంది. అంటే ఖాళీగా ఉండి బాధపడే బదులు మన దృష్టిని వేరే నిర్మాణాత్మక పనుల వైపు పెట్టడమన్నమాట.
కొత్త హాబీలు, ఎక్సర్సైజ్, గోల్స్ ఇవన్నీ లైఫ్ని రీబిల్డ్ చేసుకోవడానికి, ఒక కొత్త మీనింగ్ కనుక్కోవడానికి హెల్ప్ చేస్తాయి. గౌర్ గోపాల్ దాస్ లైఫోరామా చెప్పినట్టు స్పిరిచువల్ యాంగిల్ కూడా కొంతమందికి ఉపయోగపడచ్చేమో, ధ్యానం ద్వారానో లేదా ఒక హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వడం ద్వారానో ఆ క్లారిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ప్రయత్నించడం. అవును. ముఖ్యంగా గతాన్ని పదే పదే తలుచుకుంటూ అక్కడే ఉండిపోకుండా ఉండటం, భవిష్యత్తు వైపు చూడటం చాలా అవసరం. ఈ యాక్షన్స్ అన్నీ దానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ కోలుకోవడం అనేది ఒక స్ట్రెయిట్ లైన్ కాదు. టైం పడుతుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కరెక్ట్. సో ఓవరాల్గా మనం చూసిందేంటంటే, ఫస్ట్ యాక్సెప్టెన్స్, వాస్తవాన్ని అంగీకరించడం, తర్వాత ఎమోషన్స్ని హెల్దీగా ప్రాసెస్ చేయడం, సపోర్ట్ తీసుకోవడం, అలాగే సెల్ఫ్ రిలయన్స్ కూడా ముఖ్యం. మూడోది పర్స్పెక్టివ్ మార్చుకోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ కాపాడుకోవడం, చివరిగా ముందుకు వెళ్లడానికి ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవడం. ఇవన్నీ మనం చూసిన సోర్సెస్ నుంచి వచ్చిన ముఖ్యమైన పాయింట్స్. ఇదొక ప్రాసెస్. అవును. ముగింపుగా ఈ సమాచారమంతా చూశాక నాకు ఆలోచనొస్తోంది. సద్గురు ఏమో సంబంధాలు, సపోర్ట్ సిస్టమ్స్ అన్నారు. పృథ్వీపాట్స్ ఏమో వేరువేరు ప్రేమల తీవ్రతను ప్రశ్నించారు. వీటిని బట్టి మనం ఆలోచించాల్సిన లోతైన ప్రశ్నేంటంటే, ఒక సంబంధం ముగిసినప్పుడు కలిగే ఆ నొప్పి, ఆ వెలితి, అసలు ఆ అనుభవం మన గురించి మనం ఇంకా బాగా తెలుసుకోవడానికి, మన ప్రాధాన్యతలేంటి, మనకు నిజంగా ఏం కావాలి అని లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా ఎలా ఉపయోగపడుతుంది?